గురుగారు మన పూజల్లో గాని, వీటన్నిట్ల సంప్రదాయాల్లో పచ్చకర్పూరంకు చాలా ప్రాముఖ్యత ఉంటది కదా! అవును. అసలు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి? పచ్చకర్పూరం అనగానే స్వతసిద్ధంగా మనకు ఈ చక్కెర పొంగలి హ్మ్. ఈ పదార్థాల్లో వేస్తూ ఉంటారు. ఇంట్లో మంచి సువాసన రావడం కోసం వేస్తూ పెట్టుకుంటారు. ఉంటారనేటువంటిది మనకు బాగా హ్మ్. తెలుసు. దేవాలయంలోకి వెళ్ళినా మనకు అదే పచ్చకర్పూరం వాసన వస్తూ ఉంటుంది. హ్మ్. ఇంకా కొన్ని కొన్ని విశేషమైన ఆలయాలలో తీర్థంలో పచ్చకర్పూరంతో పాటు తులసి కూడా వేసి మనకు తీర్థం ఇస్తూ ఉంటారు. అవును. అనేటువంటిది అంతవరకే మనకు దాని ప్రాశస్త్యం తెలుసు. కానీ పచ్చకర్పూరం అనేటువంటిది దాని యొక్క బలం సామాన్యమైంది కాదు. హ్మ్. మీరు మీకు తెలియటం కోసం చెప్తున్నా. ఆ! ఇంత నాపరాయి మొక్క, ఏంటిదండి? నాపరాయి ఆహా! లేదంటే గులకరాయి ఏదైనా ఒక రాయి ఓకే. తెచ్చుకొని ఇంట్లో ఓకే. పెట్టుకోండి. హ్మ్. ప్రతిరోజు ఇంత పచ్చకర్పూరం దానికి బొట్టుగా పెట్టండి. ఆ! దాని యొక్క పవర్‌కి నాపరాయి పగిలిపోతుంది. తర్వాత. ఆహా! అంత ఎనర్జీ అది. అంటే మన పరిసరాల్లో ఉండేటువంటి నెగెటివ్‌ని మొత్తం అది లాగేసుకుంటుంది. హుహు. మన ఇంట్లో ఎంత చికాకు అనిపించినా ఒక్కసారి ఆ సువాసన రాంగానే ఏదో ఒక ప్రశాంతత, పరిపక్వత చెందాము, ఏదో పోయింది అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. పరిసరాలలో ఉండేటువంటి నెగెటివ్ అనేటువంటి దాన్ని పూర్తిగా తీసేసుకొని, ఆ ఒక్క కుటుంబానికో, ఆ ఇంటికో, ఆ మనిషికో ఎనీ టైమ్ పాజిటివ్‌ని మాత్రమే ప్రసాదించగలిగేటువంటిది. అది కూడా మీరు చూడండి, కలౌ ప్రత్యక్ష నాయకః అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారు హ్మ్. ఆయనకి పెడతారు. అవునవును గురుగారు. వందల సంవత్సరాల నుంచి పెడుతున్నారు. హ్మ్. కానీ ఇంతవరకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఏమీ కలగలేదక్కడ. అంటే మామూలుగా మనం ఒక రాయి మీద పెడితే కొన్ని రోజులు పెడుతూ వస్తే ఆ! రాయి బీటి పగులుతుంది దాని హ్మ్. యొక్క పవర్‌కి. సో, అక్కడ కలవు ప్రత్యక్షంగానే వెంకటేశ్వర స్వామి వారు నిలువుగా ఒక రూపం అక్కడ నిలబడి ఉన్నది అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం అది. అందులో గురువారం మాత్రమే ఒక ప్రత్యేకత ఉంటుందక్కడ. ఆ పచ్చకర్పూరానికి ఉంటుంది, ఆయనకి ఉంటుంది. వీటి రోజుల్లో మళ్ళీ నార్మల్‌గా ఉండేటువంటి విధానం. ఈ హ్మ్. పచ్చకర్పూరము సోల్స్ అంటారు ఐడియా ఉందా? హ్మ్. సోల్స్ ఆత్మలు. అవునవును గురుగారు. అటువంటివి మన ఇంటికి రానీకుండా చేస్తాయి. ఎందుకొస్తాయండి అని మనకు అనిపించవచ్చు. ఆ! మన పెద్దవాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో పుట్టగతులు లేకుండా పోతారా అని తిట్టం ఎప్పుడన్నా విన్నారా? అవును. ఈ పుట్టగతులు లేకుండా పోవటము అంటే ఏమిటి అనంటే, కొంతమంది ఎక్కడ చనిపోతారో తెలీదు. హ్మ్. ఉన్నారో పోయారో కూడా తెలీదు. కర్మకాండలు కూడా జరగవు. హ్మ్. కర్మకాండలు కూడా హ్మ్. జరగవు. ప్రారబ్ధవశాత్తు నలుగురు, ఐదుగురు కలిసి ఒకేసారి తగలబెట్టేస్తుంటారు. మొన్న కరోనా లాంటిదొచ్చినప్పుడు గుట్టలుగా తగలబెట్టేస్తూ ఉంటారు. సంస్కారం లేకుండా. పుట్టగతులు లేకుండా పోతారంటున్నారు వీళ్ళు. ఈ ఆత్మలు ఏమవుతాయంటే అమ్మా, దేవాలయాల దగ్గర వేళ్లాడుతూ ఉంటాయి. దేవాలయాల ఆ! దగ్గర. దేవాలయాలు గుమ్మాల దగ్గర వేళ్లాడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని ప్రదేశాలు ఆలయాల దగ్గరికి ఆవుల్ని, వాటిని జంతువుల్ని తీసుకెళ్తుంటే మొరాయిస్తాయి, లోపలికి రావు. అవునవును. ఇదే కారణం. ఓకే. మన ఇంటి చుట్టూతా కూడా ఇవి తిరుగుతూ ఉంటాయి. ఎందువల్లంటే వాటిలకి ఇక పుట్టగతులుండవు. కొన్ని సంవత్సరాలు ఉంటుంది. అంతవరకు పుట్టగతులుండవు. ఆ పుట్టగతులు లేకపోవటం వలన ప్రతి ఇంటికి అది చేరాలి. ఈ ప్రతి ఇంట్లోనూ ఉండాలి. నాకు నచ్చినట్టుగా నేను ఉండాలనేటువంటి ఒక వ్యవస్థలో ఉంటాయి అవన్నీ. ఈ పచ్చకర్పూరం అనేటువంటిది ఏ ఇంట్లో నిరంతరం ఉంటుందో, ఆ ప్రాంతాల్లోకి అవి రావమ్మా. దాని నుంచి పూర్తి రక్షణ. అలాగే నెగెటివ్ మనకు ఈ రాత్రి పూట ఉదయం పూట గ్లాసులో నిమ్మకాయ, పసుపు వేసుకొని పెడతారు. అవునవును. నెగెటివ్ మొత్తం వాళ్ళ వాళ్ళ షాపుకి ఉండొద్దు అని చెప్పి. ఇవాళ రాత్రి పడుకుంటారు. పొద్దున్న లేవగానే రోడ్డు మీద పోసేస్తారు. ఆహా! రోడ్డు మీద పోసేస్తారు. పోసేస్తారు. మీరు బాగా గమనించండి. పూర్వకాలంలో ప్రతి ఇంటి ముందు కూడా ఆవు పేడతో కల్లాపు జల్లేవారు. అవును. చల్లిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు ఇంట్లో ధూపం వేసేవారు. హ్మ్. ధూపం ధూపం వేసేవారు. వేస్తారు. ఆ! పచ్చకర్పూరము, గుగ్గిలం ఇవన్నీ కలిపి వేసేవారు. రోజు ఎందుకు వేస్తారు అనంటే ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఈ నిమ్మకాయలు అవి పడేసి తొక్కొస్తుంటే ఆ నెగెటివ్ మనిషి మీదకి ఎక్కేస్తుంది. అది అది పట్టుకొని ఇంట్లోకొచ్చేసేస్తే ఆ నెగెటివ్ ఇంట్లోకొస్తే కుటుంబాన్ని మొత్తం ఇబ్బంది పెడుతుంది. కనుక ఆవు పేడతో కల్లాపు జల్లేసేసి వాకిట్లోనే కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మంటారు. హ్మ్. ఆ నెగెటివ్ అనేటువంటిది ఈ యొక్క ఆవు పేడకి తగలటం ఒకటి, పచ్చకర్పూరం అనేటువంటిది తగలటం వల్ల బయటికెళ్ళిపోతుంది. లోపలికి రాదు. హుహు. మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఆ హ్మ్. మనిషి అప్పటి వరకు ఉన్నటువంటి విషయం వేరు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటారు. హ్మ్. కాస్త అనీజీగా, చికాకుగా ఉంటూ ఉంటారు. హ్మ్. ఈ పచ్చకర్పూరం అనేటువంటిది ఒకసారి నలిపేసేసి 4 మూలలో వేస్తే ఒక్క 2 క్షణాలలో ఆ ఒక్క సువాసన మనకు రావటం వలన ఒక రకమైనటువంటి నెగెటివ్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా ఏదో రిలాక్స్ అయిపోయినట్టుగా అవుతాం.
కళ్ళల్లో కూడా పవర్ వెళ్ళి కళ్ళు ఇలా మూసేసినట్టుగా, ఒక క్షణం నిద్ర వచ్చినట్టుగా, మగతొచ్చినట్టుగా కూడా మనకు వస్తుంది. ఎందువలన వస్తుంది అంటే, ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతూ మనకి దగ్గరికి రానీయకుండా, మనిషికి మానసిక ప్రశాంతత లేకుండా చేసేటువంటి ఆలోచనలు మైండ్‌లో హ్మ్. మెంటల్‌గా హ్మ్. హ్మ్. దాన్ని క్లియర్ చేస్తుందది. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు తిరుమల వెళ్ళండి. హ్మ్. మాడ వీధి నుంచి ఇటు లడ్డూలు తయారు చేసే వైపుకు అట్లా వచ్చిన కంచి నేతి వాసన, లడ్డు వాసన, పచ్చకర్పూరం వాసన విపరీతంగా అసలు ఫుల్‌గా. వస్తూనే ఉంటుంది. అవునవును. ఎందువలన? హ్మ్. అవతల పక్క లేని ఎనర్జీ ఈ పక్కకొస్తే వస్తూ ఉంటుంది. హ్మ్. అంటే ఎప్పుడైతే గనక మన శరీరం దేన్నైతే యాక్సెప్ట్ చేస్తుందో, ఆ సువాసన మనకొచ్చినప్పుడు పరిసరాల నుండి నెగెటివ్ ఒక్కసారి బయటికెళ్ళిపోతుంది మన నుంచి. ఒక తదేకంగా ఒక్క శ్వాస గట్టిగా తీసుకొని హమ్మా! అనగలుగుతాం. అప్పటి వరకు మనం అనలేం. హ్మ్. ఆ పచ్చకర్పూరం అనేటువంటిది మనిషి జీవితానికి అంతటి ఉపయోగం. ఓకే. ప్రతి క్షణం రాత్రి పడుకునే ముందు కావచ్చు, ఉదయం ఈ మధ్యన కాస్త ఇవేవో కరెంటివి కూడా వస్తున్నాయి. అందులో పెడితే ఆ! ఇల్లంతా అవును. అది క్షణికం. ఓకే. అది కాసేపటికే. ఓకే. అదే మీరు పచ్చకర్పూరం తీసుకొని శుభ్రంగా నలిపేసేసుకొని హ్మ్. 4 మూలలా వేసుకోండి. జస్ట్ చల్లితే చాలా ఆ! గురుగారు? 4 మూలలా వేసుకోండి. మీరు ఉదయం వెళ్తే రాత్రికి కూడా మీకు ఆ స్మెల్ పోదు. ఓకే. కానీ అందులో పెడితే ఒక 10 నిమిషాలు అవునవును. పొగొచ్చేస్తుంది. మళ్ళీ ఒక 15 నిమిషాల్లో మొత్తం పోతుంది. అంటే నేనదే వాడుతున్నా. ఆవిరైపోతుంది. అవునవును. అది ఆవిరైపోతుంది. హ్మ్. హ్మ్. మామూలుగా కూడా పచ్చకర్పూరానికి ఆవిరి గమనం ఉంది వేడి హ్మ్. తగిలితే. హ్మ్. కానీ ఈ కరెంట్ దాంట్లో పెట్టడం వలన 6, 7 నెలలు ఉండవలసినటువంటి పచ్చకర్పూరం 6, 7 క్షణాల్లో ఆవిరైపోతుంది. ఓకే. మీరు అదే పచ్చకర్పూరం ఇంత తీసుకొని 4 మూలలా పెట్టండి ఇంటికి. ఆ! సాయంత్రం కాదు వారం రోజులైనా స్మెల్ పోదు ఇంట్లో నుంచి. దానికి దీనికి డిఫరెంటు. హ్మ్. కాబట్టి ఈ కొత్తగా వచ్చేటువంటి పోకడలు వద్దు మనకు. ఓకే. పూర్వకాలంగా మనకు ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో కలరా ఉండలు ఎలా వేసేవారమ్మా. హుహు. కలరా ఉండలు మనకు ఇప్పుడైతే ఒరిజినల్ కాదు. పూర్వకాలంలో బీరువాలో కలరా ఉండ వేసేస్తే హ్మ్. బీరువా తీయంగానే వాసన వచ్చేది మనకు. ఓహ్! నాప్థలిన్ బాల్స్ అంటున్నారా? ఆ! అర్థమైంది. సో, అర్థమైంది. ఆ రకంగా కలరా ఉండలు పెట్టే బదులు పచ్చకర్పూరం తీసుకొచ్చి పెట్టండి. హ్మ్. అది మనిషికి శరీరానికి శరీరంలో ఉండేటువంటి చాలా సూక్ష్మ జీవులు, క్రిములు ఆ సువాసనకి చనిపోతాయి. కానీ కరెంటు ద్వారా మనం అందులో పెట్టి పీలిస్తే శ్వాసకోశాలు దెబ్బతింటాయి. అవును. హ్మ్. శ్వాసకోశాలతో అర్థమైంది. క్యాన్సర్ కూడా వస్తుంది. ఓకే. ఇటువంటివి చేయటం వలన. కాబట్టి ఇంటి 4 మూలల అంతంత పొడి చేసి వేసేసేయండి. హ్మ్. మీరు ఊడ్చి బయటికి పంపించేసేసినా ఆ స్మెల్ పోదు మనకు. హ్మ్. కాబట్టి అంత పచ్చకర్పూరం మనిషి జీవితాన్ని అటు పడిపోకుండా, ఇటు పడిపోకుండా బ్యాలెన్స్‌గా నిలబెట్టాలి అనంటే ఆ పచ్చకర్పూరం ప్రతి ఒక్క ఇంట్లోనూ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఏ స్థితిలో ఉంటుంది అనంటే ఒక నాపరాయినే అది పగలగొట్టేస్తుంది. గులకరాయిని కూడా రోజు పెడితే అది పగలగొట్టేస్తుందంటే అంతకు మించి గట్టిగా ఉండేటువంటి ఆత్మఘోషాలైతే మన మీద ఉండవుగా. హ్మ్. ఆ రాయి పెట్టి మనల్ని కొడితే మనకు దెబ్బ తగులుతుంది. సో, అటువంటి రాయే అది భిన్నం చేసేంత శక్తి పచ్చకర్పూరానికి ఉంది. అటువంటిది మన శరీరంలోనో, మన ఒంటి మీదో, మన ఇంటికొచ్చేటువంటి నెగెటివ్‌ని ఆడుతూ పడుతది. హ్మ్. క్లియర్ చేసేయగలుగుతుంది. ఈ కరెంట్ దాంట్లో కాకుండా నార్మల్‌గా పెట్టుకోగలిగితే. మీరు ఎటైనా బయటికెళ్తున్నారు. మీ బ్యాగ్‌లో పెట్టుకోండి పచ్చకర్పూరం. హ్మ్. ఒక పాజిటివ్ వైబ్రేషన్‌కి అది మూలం. ఓకే. సో, ఎందువల్లనంటే ఒక మనిషి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మొన్నటి వరకు మామూలుగా ఏం చేస్తుంటారంటే, మనిషి చక్కగా నీట్‌గా అందంగా తయారై ఒక చోటకి వెళ్తున్నారు. చక్కగా రకరకాల పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు. ఏంటంటే అతను ఒంటి మీద కొట్టుకున్నటువంటి పర్ఫ్యూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా క్యారెక్టర్‌ని డిసైడ్ చేసేస్తారు. హుహు. మీరు గమనించారో లేదో ఎప్పుడైనా? హ్మ్. హ్మ్. కొంతమంది దగ్గరికి మనం వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మనం వేసుకునేటువంటి షూ దగ్గర నుంచి, అవును. డ్రెస్సు ఎటువంటి ప్యాంట్ ఏసుకున్న దాని మీదకి షర్ట్ సరిపోతుందో లేదా హ్మ్. కాంబినేషన్ అది ఉందా లేదా? డ్రెస్ ఎలా ఉంది? డ్రెస్ సెన్స్ అంటారు కదా! అవునవును. అది ఎలా ఉంది? ఆ డ్రెస్ సెన్స్ అనేటువంటి ఆ బాడీకి సూట్ అయిందా లేదా? హ్మ్. ఆ కలర్‌కి మ్యాచ్ అయిందా లేదా? ఈ మ్యాచ్ అయిన దానికి వాడి జుట్టు ఎలా ఉంది? ఇవన్నీ అవును. స్కాన్ జేసేస్తారు అంతే. ఫస్ట్ ఇంప్రెషన్. ఇన్ని రకాలు వేసుకునేదానికన్నా అన్నీ పక్కన పెట్టి మీరు పచ్చకర్పూరం దగ్గర పెట్టుకొనెళ్తే ఆ ఎదుటి మనిషికి వచ్చేటువంటి సువాసనకి మైమరిచిపోతారు. హ్మ్. నువ్వు ఏం వేసుకున్నావని కాదు. హ్మ్. నీ దగ్గర వచ్చేటువంటి పాజిటివ్. హ్మ్. సో, ఈ మనిషి దగ్గర కాస్మెటిక్స్ ఏమి వాడకుండానే ఒక పాజిటివ్ ఉంది హ్మ్. అనేటువంటి విషయం ఎదుటి మనిషికి గెస్ చేయగలుగుతాడు. సో, దానికి పచ్చకర్పూరం చాలా అవసరం అమ్మా. అది కరెక్ట్ విషయం. గురుగారు. నేను కూడా మెషిన్‌ది అది ఆర్డర్ పెట్టుకొని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని జెప్పేసి కొన్ని వీడియోస్ చూసి వాడకుండా అది పక్కన పెట్టేసిన.
సో ఇలాంటి వాటికి వెళ్ళకుండా చక్కగా పూజా స్టోర్‌కి వెళ్తే అది దొరుకుతుంది పచ్చకర్పూరం. 4 వైపులా పెడితే వారం దాకా కూడా ఉంటుంది. పౌడర్ చేయాలి. ఆ! పౌడర్ చేసి మూలలో వేసేస్తే ఇల్లంతా దేవ సువాసన. హ్మ్. ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటాం మనం. అంత ఉంటుంది ఆ సువాసన. ముఖ్యంగా నెగెటివ్ ఎనర్జీ పోతే అది అస్సలు హ్యాపీ ఇంకా. అంతే కదండి. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.